తెలుగుదేశం పార్టీ వార్షిక పండుగ మహానాడు ఈ రోజు మాజీ ముఖ్యమంత్రి ప్రతిపక్ష నేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి సొంత జిల్లాలోని కడప నగరంలో అట్టహాసంగా ప్రారంభమైంది. రాష్ట్ర వ్యాప్తంగా పలువురు పార్టీ నేతలు కార్యకర్తలు కడపకు తరలి వెళ్లారు. టీడీపీ యువనేత ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తనయుడు రెడ్ బుక్ నిర్వాహకుడు నారా లోకేష్కు పార్టీ పగ్గాలు అప్పగించాలన్న డిమాండ్ నేపథ్యంలో జరుగుతున్న ఈ మహానాడుకు ప్రాధాన్యత ఏర్పడింది. మహానాడులో ఈ మేరకు తీర్మానం చేస్తారా లేదా అన్న చర్చ రాజకీయ వర్గాల్లో కొనసాగుతోంది. మహానాడులో కార్యకర్తే అధినేత, మై టీడీఎఫ్, తెలుగు జాతి విశ్వఖ్యాతి, స్త్రీ శక్తి, సామాజిక న్యాయం, పేదల ప్రగతి, అన్నదాతకు అండ ఇలా మంత్రి నారా లోకేష్ ప్రతిపాదించిన సూపర్ 6 అంశాలపై మహానాడులో చర్చించి తీర్మానాలు చేయనున్నారు. మహానాడులో మొదటి 2 రోజులు ప్రతినిధుల సభగా, 3వ రోజు 2 లక్షల మందితో భారీ బహిరంగ సభ నిర్వహించనున్నారు. రాజమహేంద్రవరం కేంద్ర కారాగారంలో యోగాంధ్ర దినోత్సవ రాష్ట్ర స్థాయి కార్యక్రమం ఈ రోజు ఉదయం ఘనంగా జరిగింది. 1300 మంది ఖైదీలు, 200 మంది అధికార అనధికార ప్రతినిధుల సమక్షంలో యోగాభ్యాసం చేశారు. రాష్ట్ర పర్యాటక, సాంస్కృతిక, సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి కందుల దుర్గేష్, జిల్లా కలెక్టర్ పి ప్రశాంతి, ఎమ్మెల్సీ సోము వీర్రాజు, ఎమ్మెల్యే బత్తుల బలరామకృష్ణ, జాయింట్ కలెక్టర్ ఎస్ చినరాముడు, సెంట్రల్ జైల్ సూపరింటెండెంట్ ఎస్ రాహుల్, అదనపు ఎస్పీ రమేష్ బాబు, సెంట్రల్ జైల్ అధికారులు బి రత్నరాజు, ఆర్ శ్రీనివాసులు తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా దుర్గేష్ మాట్లాడుతూ యోగాంధ్రలో భాగంగా జూన్ 15వ తేదీన తిరుపతిలో సినిమా రంగ ప్రముఖులతో ప్రత్యేక కార్యక్రమం ఉంటుందని వెల్లడించారు. గుజరాత్ రాష్ట్రం సూరత్లో 1,23,000 మందితో యోగా సాధన చేసి నెలకొల్పిన రికార్డును అధిగమించాలనే సంకల్పంతో విశాఖపట్నంలో 5 లక్షల మందితో యోగా దినోత్సవం నిర్వహించనున్నట్టు చెప్పారు. రాజానగరంలో 250 మంది వైసీపీ కార్యకర్తలు ఎమ్మెల్యే బత్తుల బలరామకృష్ణ సమక్షంలో జనసేన పార్టీలో చేరారు. ఈ సందర్భంగా బత్తుల వారికి పార్టీ కండువాలు కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. రాజమహేంద్రవరానికి చెందిన సీనియర్ పాత్రికేయుడు పాలపర్తి శ్రీనివాస్ మాతృమూర్తి వరాలమ్మ ఈ రోజు తెల్లవారుజామున కన్నుమూశారు. 75 సంవత్సరాల వరాలమ్మకు ఒక కుమారుడు, 2 కుమార్తెలు ఉన్నారు. ఇటీవల పక్షవాతానికి గురైన ఆమె జిఎస్ఎల్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. నిన్న రాత్రి తీవ్ర అస్వస్థతకు గురైన ఆమెను చికిత్స నిమిత్తం జిఎస్ఎల్కు అక్కడి నుండి రాజమహేంద్రవరం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించగా తెల్లవారుజామున గుండెపోటుతో కన్నుమూశారు. వరాలమ్మ అంత్యక్రియలు మంగళవారం ఉదయం కోటలింగాల శ్మశాన వాటికలో నిర్వహించారు. పలువురు పాత్రికేయులు, పాలపర్తి స్నేహితులు వరాలమ్మ భౌతిక కాయాన్ని సందర్శించి శ్రద్ధాంజలి ఘటించారు. మాతృవియోగంతో బాధపడుతున్న పాలపర్తి శ్రీనివాస్కు ప్రగాఢ సానుభూతి తెలియజేశారు. నమస్కారం. సిసిసి డిజిటల్ 230 న్యూస్ బులెటిన్కి స్వాగతం. ముందుగా వార్తల్లోని ముఖ్యాంశాలు. పార చేతపట్టి మహానాడు పనుల్లో స్వయంగా పాల్గొన్న నిమ్మల రామానాయుడు. రాష్ట్రానికి మంత్రి అయినా పార్టీకి మాత్రం కార్యకర్తనే అని స్పష్టీకరణ. రాష్ట్ర పబ్లిక్ అకౌంట్స్ కమిటీ చైర్మన్ ఎమ్మెల్యే పులపర్తి రామాంజనేయులను మర్యాదపూర్వకంగా కలిసిన డీసీఎంఎస్ చైర్మన్ చాగంటి మురళీకృష్ణ. నిత్యం యోగా అభ్యాసం ద్వారా సంపూర్ణ ఆరోగ్యాన్ని పొందవచ్చు. పశ్చిమ గోదావరి జిల్లా రెవెన్యూ అధికారి వెంకటేశ్వర్లు. కాకాని గోవర్ధన్ రెడ్డికి హాని తలపెడితే పర్యవసానాలు తీవ్రంగా ఉంటాయన్న మాజీ మంత్రి అనిల్. రాష్ట్రానికి మంత్రి అయినా పార్టీకి మాత్రం కార్యకర్తనే అంటూ నిమ్మల రామానాయుడు మహానాడు పనుల్లో స్వయంగా పాల్గొన్నారు. రాష్ట్రానికి మంత్రి అయినా పార్టీకి మాత్రం కార్యకర్తనే అంటూ నిమ్మల రామానాయుడు మహానాడు పనుల్లో స్వయంగా పాల్గొన్నారు. మహానాడు సభా ప్రాంగణ కమిటీ కన్వీనర్గా ఉన్న ఆయన వర్షం వల్ల సభా ప్రాంగణంలోకి నీళ్లు రావడంతో స్వయంగా రంగంలోకి దిగారు. పారపట్టి దగ్గరుండి సభా ప్రాంగణాన్ని చదును చేశారు. కడప వేదికగా టీడీపీ మహానాడు సంబరం మంగళవారం ప్రారంభమవుతోంది. టీడీపీ చరిత్రలో తొలిసారిగా కడప జిల్లాలో జరుగుతున్న కార్యక్రమానికి ఏర్పాట్లన్నీ దాదాపు పూర్తి కావచ్చాయి. టీడీపీ అధినేత సీఎం చంద్రబాబు సోమవారం సాయంత్రం ఇక్కడికి రానున్నారు.
అంతకుముందు పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి మంత్రి నారా లోకేష్ కుప్పం నుంచి కడపకు చేరుకోనున్నారు. ఇప్పటికే మంత్రులంతా తరలివచ్చారు. పార్టీ తోరణాలు, కటౌట్లు, ఫ్లెక్సీలతో మహానాడు ప్రాంగణం కడప, కమలాపురం నియోజకవర్గాలు పసుపుమయమయ్యాయి. రాష్ట్ర పబ్లిక్ అకౌంట్స్ కమిటీ చైర్మన్ భీమవరం ఎమ్మెల్యే పులపర్తి రామాంజనేయులను ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా డీసీఎంఎస్ చైర్మన్గా నూతనంగా నియమితులైన చాగంటి మురళీకృష్ణ చిన్న మర్యాదపూర్వకంగా కలిశారు. రాష్ట్ర పబ్లిక్ అకౌంట్స్ కమిటీ చైర్మన్ భీమవరం ఎమ్మెల్యే పులపర్తి రామాంజనేయులను ఉమ్మడి పశ్చిమ గోదావరి డీసీఎంఎస్ చైర్మన్గా నూతనంగా నియమితులైన చాగంటి మురళీకృష్ణ చిన్న మర్యాదపూర్వకంగా కలిశారు. సోమవారం భీమవరం ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో కలిసి పుష్పగుచ్చాన్ని అందించి సత్కరించారు. నిజాయితీతో పనిచేసినప్పుడే ప్రజలు గుర్తిస్తారని, అవినీతికి తావు లేకుండా పనిచేసి సంస్థను పురోగభివృద్ధిలో నడపాలని ఎమ్మెల్యే అంజుబాబు అన్నారు. అనంతరం డీసీఎంఎస్ చైర్మన్ చిన్నాను అభినందించారు. కూటమి నాయకులు పాల్గొన్నారు. నిత్యం యోగా అభ్యాసం చేయడం ద్వారా సంపూర్ణ ఆరోగ్యాన్ని పొందవచ్చునని పశ్చిమ గోదావరి జిల్లా రెవెన్యూ అధికారి మొగిలి వెంకటేశ్వర్లు అన్నారు. నిత్యం యోగా అభ్యాసం ద్వారా సంపూర్ణ ఆరోగ్యాన్ని పొందవచ్చునని పశ్చిమ గోదావరి జిల్లా రెవెన్యూ అధికారి మొగిలి వెంకటేశ్వర్లు అన్నారు. యోగాంధ్ర మాసోత్సవ కార్యక్రమంలో భాగంగా సోమవారం జిల్లా ఆయుష్ శాఖ, జిల్లా విద్యాశాఖ సంయుక్త ఆధ్వర్యంలో భీమవరం కాస్మోపాలిటన్ క్లబ్ ఆడిటోరియంలో యోగా అభ్యాసం కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా డిఆర్ఓ ఎం వెంకటేశ్వర్లు మాట్లాడుతూ ఆరోగ్యమే మహాభాగ్యమని, ఆ మహాభాగ్యాన్ని యోగా ద్వారా సాధ్యం చేసుకోవచ్చునన్నారు. యోగాతో మానసిక ఒత్తిడి తగ్గించుకుని ప్రశాంతమైన జీవితం సాగించవచ్చునన్నారు. మే 21వ తేదీ నుంచి జూన్ 21వ తేదీ వరకు జరిగే యోగాంధ్ర 2025 కార్యక్రమంలో ప్రతి ఒక్కరూ భాగస్వామ్యం కావాలన్నారు. గడ్డం భుజానికి సమాంతరంగా రావాలి. 90 ముందుకు రండి, తల్లి తిప్పండి. మీ గడ్డం భుజానికి సమాంతరంగా ఉండాలి. ఒక సైకిల్ అయింది. మళ్ళీ శ్వాస తీసుకుంటూ ముందుకు రండి. శ్వాస వదిలేస్తూ మరో పక్కకి ముందుకు వదిలేస్తూ మరో పక్కకి తీసుకుంటూ ముందుకు. ఇప్పుడు మెడ రొటేషన్ చేద్దామండి. తలని ముందుకు వంచండి. శ్వాస వదిలేస్తూ క్లాక్ వైజ్ అన్నమాట. తలని అలా చూస్తూ చేయండి. ఇప్పుడు అరచేతులు ఆకాశం అలా తిప్పుతూ అలా పైకి శ్వాస తీసుకుంటూ లేపండి. చెవులు తాగకూడదు. పామ్స్ ఫేసింగ్ ఈచ్ అదర్, పామ్స్ ఫేసింగ్ ఈచ్ అదర్. నెమ్మదిగా మరి కింద పడేయద్దండి. కరెక్ట్గా చక్కగా ఆపండి. చేతులు కింద ఉంచండి. ఇప్పుడు ఎడమ అరిచెయ్యి కుడి భుజం మీద ఉండాలి. 180 డిగ్రీస్ తిరగాలండి. నెమ్మదిగా చేతుల ముందు డౌన్ చేయాలి. తర్వాత శ్వాస తీసుకుంటే పైకి ఎత్తండి. వేళ్ళు ఎక్కడ ఏం జరుగుతుంది లోపల మనం అబ్జర్వ్ చేసుకోవచ్చు. పడుకొని వేసే ఆసనాల్లో రెండో ఆసనం వేయబోతున్నాము. అది భుజంగా ఉండాలి. గమనించండి. పైకి లేపండి. శ్వాస తీసుకుంటూ లేపు అలా ఉండండి. అవసరమైన తల పైకి ఎత్తేలా చూసుకోండి. అలా ఎత్తడానికి ప్రయత్నించండి. నెమ్మదిగా శ్వాస వదులుతూ మళ్ళీ మకరాసనకు వచ్చేస్తాం. వీటిని మనం క్లోజ్ చేస్తున్నాం. ముక్కులు 40 ఏళ్ళ నుంచి 40 ఏళ్ళ వరకు ఆలోచనలు వస్తుంటాయి. ఆలోచనలు సృష్టి. క్వాడ్స్ అక్రమ మైనింగ్ కేసులో మాజీ మంత్రి కాకాణి గోవర్ధన్ రెడ్డిని పోలీసులు అరెస్టు చేసిన విషయం తెలిసిందే. ఆయన అరెస్టును వైసీపీ తీవ్రంగా ఖండించింది. క్వాడ్స్ అక్రమ మైనింగ్ కేసులో మాజీ మంత్రి కాకాణి గోవర్ధన్ రెడ్డిని పోలీసులు అరెస్టు చేసిన సంగతి తెలిసిందే. ఆయన అరెస్టును వైసీపీ తీవ్రంగా ఖండించింది. ప్రభుత్వం కక్ష సాధింపు చర్యలకు పాల్పడుతుందని ఆరోపించింది. ఈ అరెస్టుపై మాజీ మంత్రి అనిల్ కుమార్ యాదవ్, ఎమ్మెల్సీలు పర్వతరెడ్డి చంద్రశేఖర్ రెడ్డి, మేరీగ మురళి, మాజీ ఎమ్మెల్యే కిలివేటి సంజీవయ్య తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. కాకాణికి హాని తలపెడితే పరిణామాలు తీవ్రంగా ఉంటాయని, అరెస్టులతో వైసీపీని అణగదొక్కాలని చూస్తే ప్రజల నుంచి తిరుగుబాటు తప్పదని హెచ్చరించారు.
కూటమి ప్రభుత్వం అభివృద్ధిని పక్కన పెట్టి ప్రతిపక్షంపై కక్షపూరితంగా వ్యవహరిస్తోందని మండిపడ్డారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు కాకాని గోవర్ధన్ రెడ్డి గారి మీద 2 నెలల క్రితం కేసు కట్టడం జరిగింది. అందులో భాగంగానే ఏ రోజు కూడా మైన్ ప్రాంతానికి వెళ్ళని వ్యక్తి, అక్కడ ఎప్పుడూ కూడా లేని వ్యక్తి ఒక అక్రమ కేసు పెట్టడం, దానికి సంబంధించి దాంట్లో మళ్ళీ అనేక కోణాలలో SC/ST కేసులు పెట్టడం, అన్ని కూడా కేసులు కూడా చూస్తున్నాం. కానీ ఖచ్చితంగా ఒక అక్రమ కేసు పెట్టినప్పుడు, ఒక తప్పు కేసు పెట్టినప్పుడు ప్రతి ఒక్క పౌరుడికి కూడా దాన్ని ఖచ్చితంగా కోర్టులో ఛాలెంజ్ చేసే రైట్ ఉంటుంది. ఈరోజు ఒకటి అడుగుతా ఉన్నాం, సరే రైట్, అరెస్ట్ చేసిన తర్వాత తప్పకుండా ఏ విధంగా కొట్లాడాలి, ఏ విధంగా జ్యుడిషియల్ లో ఫైట్ చేయాలనేది మాత్రం తప్పకుండా చేస్తాం. తప్పకుండా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పక్షాన అందరం కూడా జిల్లాలో ఉన్న నాయకత్వం అందరం కూడా గోవర్ధనానికి అండగా ఉంటాం. ఒకటైతే చెప్తా ఉన్నాం, ఇట్లా కేసులు పెట్టి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ క్యాడర్ ని గాని నాయకులు గాని ఎవరు కూడా మనోధైర్యం తగ్గించలేదు. మేము అందరం కూడా కలిసిగానే ఉంటాం. అందరం కూడా మా అందరి కలిసికట్టుగా సపోర్ట్ గోవర్ధనానికి ఎప్పుడూ ఉంటాం. కొంతమంది క్యారెక్టర్ అసాసినేట్ చేసే విధంగా కూడా కొన్ని వార్తలు రాస్తా ఉన్నాం సోషల్ మీడియాలో కావచ్చు, కొన్ని మీడియాలో కూడా. దయచేసి పోలీస్ యంత్రాంగమే ఇంకా క్లారిటీగా ఎక్కడ అరెస్ట్ చేశామని గాని ఎక్కడ ఇచ్చేసామని గాని అఫీషియల్ గా ఇంకా ఇవ్వాల. ఉచాయిగా మేము పత్రికా వాళ్ళు గానీ లేకపోతే ఉన్న సోర్సెస్ లో గానీ ఫోన్ చేస్తేనో లేదా అన్అఫీషియల్ గా చెప్పిన ఇన్ఫర్మేషన్ ఇక్కడికి వచ్చిందని మాకున్న ఇన్ఫర్మేషన్ తప్ప. కానీ అట్లాంటిది కొన్ని టీవీ ఛానల్స్ గానీ కొన్ని సోషల్ మీడియాలో గానీ కానీ అసభ్యకరంగా పోస్టులు పెట్టడం గానీ మీడియాలో పెట్టడం కానీ మంచిది కాదు. వ్యక్తిగతంగా చేయడం కూడా ఎవరికి కూడా మంచిది కాదు. ప్రతి ఒక్కరికి కూడా కుటుంబాలు ఉంటాయి, ఫ్యామిలీస్ ఉంటాయి. దయచేసి అట్లాంటి ఎవరు కూడా ఇట్లాంటి చీకి దిగద్దని మాత్రం తెలియజేసుకుంటున్నాం. ఒకటైతే గుర్తుపెట్టుకుని అందరూ కూడా చెప్తా ఉన్నాం, కేసుల వల్ల లేదా పార్టీని డిమోరల్ చేస్తాము అంటే మాత్రం ఏదేవి కాదు. ఇంకా కూడా కేవలం ఒక కన్ఫెషన్ స్టేట్మెంట్, అంటే ఒక మైనింగ్ జరిగింది అన్న ఆరోపణతో గోవర్ధన్ రెడ్డి గారు ఎక్కడ కూడా మైనింగ్ ఆయన నేరుగా చేసింది కానీ ఆయన పర్మిషన్స్ ఇచ్చింది కానీ ఏది కూడా ఉండదు. కేవలం ఆయన నియోజకవర్గంలో ఒక ఆరోపణ మీద, అక్కడ జరిగింది అన్న ఒక ఆరోపణ మీద గోవర్ధన్ రెడ్డి గారిని ఒక కన్ఫెషన్ స్టేట్మెంట్ ఆధారంతో ఆయన్ని ఒక నిందితుడిగా పెట్టడం, ఆ తర్వాత గోవర్ధన్ రెడ్డి గారు కూడా చెప్పడం జరిగింది, హైకోర్టుకి వెళ్తున్నాం, యాంటిసిపేటరీ బెయిల్ అప్లై చేస్తున్నాం, అది బెయిల్ వచ్చినా రాకన్నా తప్పకుండా పోలీస్ విచారణకు హాజరు అవుతామని కూడా మొదటి నుంచి కూడా చెప్పడం కూడా జరిగింది. ఆ విధంగా అందరూ కూడా చెప్పాం. అయితే యాంటిసిపేటరీ బెయిల్ రాకుండా కనీసం అక్కడ రిజెక్ట్ గానీ ఏది కూడా కాకుండా అనేక విధాలుగా అధికార పార్టీ అడ్డుకోవడం కూడా మనం గమనిస్తూనే ఉన్నాం. మరి ఇట్లాంటి పరిస్థితుల్లో ఈ రోజున గోవర్ధన్ రెడ్డి గారిని అరెస్ట్ చేస్తున్నారు అన్న వార్తలు మనం వింటా ఉన్నాం. ఆల్మోస్ట్ పోలీసులు కూడా దాన్ని ధృవీకరిస్తా ఉన్నారు. అరెస్ట్ అయినట్టుగా పోలీసులు ప్రవర్తిస్తున్న తీరైతే మాత్రం చాలా మంది బాధపడతా ఉన్నారు. ఈ రోజు జిల్లా వ్యాప్తంగా ఉన్నటువంటి వైఎస్ఆర్సీపీ అంతా కూడా కాకాని గోవర్ధన్ రెడ్డి గారికి అండగా నిలబడడం కూడా జరుగుతుంది. ఇది అత్యంత దురదృష్టకరమైనటువంటి ఇష్యూ కూడా. ఎప్పుడు కూడా ఇట్లా ఎవరో ఒకరు ఒక కన్ఫెషన్ స్టేట్మెంట్ బేస్ చేసుకుని కనుక అరెస్ట్ చేయడం కనుక ఇది కంటిన్యూ అయితే రేపు పొద్దున వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఏ నియోజకవర్గంలోనైనా కూడా ఏ చిన్న మైనింగ్ లోనైనా కూడా చేస్తారని చెప్పి ఎవరో ఒకరి దగ్గర నుంచి కనుక ఈ కన్ఫెషన్ స్టేట్మెంట్స్ తీసుకుంటే ప్రతి ఎమ్మెల్యేని కూడా అరెస్ట్ చేసే అవకాశం ఉంటుంది. సో ఇది మంచి పద్ధతి కాదన్నది కూడా ఈ రోజు ఇక్కడ ఉన్నటువంటి ఎమ్మెల్యేలు గానీ మంత్రులు గానీ వీరందరూ కూడా ఆలోచించాలి. ఎప్పుడైనా ఉందా ఈ సంస్కృతి? ఒక చిన్న ఆరోపణ ఎవరో చేస్తారని చెప్పి పెద్ద వ్యక్తులను కూడా తీసుకుని వచ్చి రేపు అరెస్ట్ చేయడానికి తీసుకెళ్లి రిమాండ్ లోపల పెట్టి ఇబ్బందులు పెట్టడానికి గురి చేస్తే ఇంకెవరు మంచి వ్యక్తులు రాజకీయాల్లోకి వస్తారు? ఎందుకు సర్వీస్ చేయాలనుకుంటారు? తెలంగాణలోని యాదగిరిగుట్ట ప్రసిద్ధ పుణ్యక్షేత్రం యాదాద్రి శ్రీ లక్ష్మీ నరసింహస్వామి వారి ఆలయంలో భక్తుల రద్దీ కొనసాగుతోంది. తెలంగాణలోని యాదగిరిగుట్ట ప్రసిద్ధ పుణ్యక్షేత్రం యాదాద్రి శ్రీ లక్ష్మీ నరసింహస్వామి వారి ఆలయంలో భక్తుల రద్దీ కొనసాగుతోంది. స్వామివారిని దర్శించుకునేందుకు భక్తులు క్యూ లైన్లో వేచి ఉన్నారు. వేసవి ఎండల దృష్ట్యా భక్తులకు ఇబ్బంది కలగకుండా అధికారులు చెలువ పందిర్లు, మంచినీటి ఏర్పాట్లు చేశారు. స్వామివారి సర్వదర్శనాలకు 2 గంటల సమయం పడుతుందని ఆలయ అధికారులు వెల్లడించారు. వేకువజామున సుప్రభాతం చేపట్టిన పూజారులు మూలవరులకు ప్రత్యేక పూజలు నిర్వహించారు. హోమం, నిత్య కళ్యాణం, స్వర్ణ పుష్పారాధన, అలంకార సేవోత్సవాలు ఆలయ ఆచారంగా కొనసాగించారు.
తెలంగాణలోని కొమరం భీం ఆసిఫాబాద్ మండలంలో కురిసిన భారీ వర్షానికి గుండి పెద్దవాగుపై నిర్మించిన తాత్కాలిక వంతెన కొట్టుకుపోయింది. తెలంగాణలోని కొమరం భీం ఆసియాబాద్ మండలంలో కురిసిన భారీ వర్షానికి గుండి పెద్దవాగుపై నిర్మించిన తాత్కాలిక వంతెన కొట్టుకుపోయింది. ఉదయం వాగు ఉధృతంగా ప్రవహించడంతో వంతెనతో పాటు దానిపై వెళ్తున్న ఆటో నీటిలో కొట్టుకుపోయింది. స్థానికులు తాడు సహాయంతో ఆటోను బయటకు తీశారు. ప్రమాద సమయంలో ఆటోలో ఎవరూ లేకపోవడంతో ప్రాణాపాయం తప్పింది. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరొకసారి. పార చేతపట్టి మహానాడు పనుల్లో స్వయంగా పాల్గొన్న నిమ్మల రామానాయుడు. రాష్ట్రానికి మంత్రి అయినా పార్టీకి మాత్రం కార్యకర్తనే అని స్పష్టీకరణ. రాష్ట్ర పబ్లిక్ అకౌంట్స్ కమిటీ చైర్మన్ ఎమ్మెల్యే పులపర్తి రామాంజనేయులను మర్యాదపూర్వకంగా కలిసిన డీసీఎంఎస్ చైర్మన్ చాగంటి మురళీకృష్ణ. నిత్యం యోగా అభ్యాసం ద్వారా సంపూర్ణ ఆరోగ్యాన్ని పొందవచ్చు. పశ్చిమ గోదావరి జిల్లా రెవెన్యూ అధికారి వెంకటేశ్వర్లు. కాకాని గోవర్ధన్ రెడ్డికి హాని తలపెడితే పర్యవసానాలు తీవ్రంగా ఉంటాయన్న మాజీ మంత్రి అనిల్. ఈనాటి CCC డిజిటల్ 230 న్యూస్ బులెటిన్ ఇంతటితో సమాప్తం. నమస్కారం.